హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనం ఈ టెర్రస్ గార్డెన్ అలాగే గార్డెన్లో చాలా రకాల వెజిటబుల్స్ గురించి అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ గురించి చాలా విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఒకరికొకరు ఐడియాస్ షేర్ చేసుకుంటున్నాం. ఒక వేదికగా మన ఛానల్ని మనందరం కూడా ఉపయోగించుకుంటున్నాం. అందుకే మీ షేర్స్ కూడా నేను ఎప్పుడూ కోరుతున్నాను. ఎందుకంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఐటమ్స్ని మనం యాక్చువల్గా మనం టెర్రస్లో పెంచుతాం. అలా మీ తాలూకా ఐడియాస్ని కూడా షేర్ చేయడానికి ఒక గ్రూప్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ గ్రూప్లో మీ ఐడియాస్ని షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అయితే చాలామంది సార్ ఇప్పుడు ఈ సీజన్లో ఈ పందిరి చిక్కుడు అనేది అవుతుందా అని చెప్పి చాలామంది అడిగారు. దాన్ని ఎలా వేసుకోవాలి, ఎలా చేయాలి, ఏంటనేది చాలామంది ప్రశ్నల రూపంలో నన్ను అడగడం జరిగింది. కామెంట్ సెక్షన్లో అడిగారు, అలాగే గ్రూప్లో కూడా అడుగుతున్నారు. అయితే నేను మీకు ఇదివరకు ఒక వీడియో చేశాను. ఏంటంటే యాక్చువల్గా సీజనల్ మొక్కలు కొన్ని, అన్సీజనల్ మొక్కలు కొన్ని. అయితే ఇప్పుడు హైబ్రిడ్ వచ్చింది కాబట్టి హైబ్రిడ్ అనేవి ఏ సీజన్లోనే అయిపోతాయి మనకు తెలుసు. అయితే ముఖ్యంగా ఏంటంటే సీజనల్ అన్సీజనల్ అనే మొక్కలు మనకి ఇప్పుడు ఈ పందిరి చిక్కుడు ఉందనుకోండి, ఇది యాక్చువల్గా సీజనల్ ఏమండి. అలాగే బీర సీజనల్, బీర ఇప్పుడు అవుతుంది కానీ హైబ్రిడ్ అవుతుంది. కానీ మనం నేతి బీర కూడా పండించాం. అంటే యాక్చువల్గా ఫిబ్రవరిలోగా మనం వేసుకుంటే యాక్చువల్గా ఏదైనా అవుతుందండి. అలా ఫిబ్రవరిలోగా వేసిన పందిరి చిక్కుడు గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంటే ఎలా చేసాం ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది, మీకు కూడా ఈజీ అవుతుంది. మీతో ఐడియాస్ని కూడా నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆ విధంగా చేస్తే మనందరం కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మార్చి వచ్చేసింది, మనం ఫిబ్రవరిలో చేసాం కాబట్టి చక్కగా అవి కూడా అవుతున్నాయి. ఫిబ్రవరికి ముందు వేసాం కొన్ని, ఫిబ్రవరిలో కొన్ని వేసాం. వేసి క్యాంప్ వెళ్ళాం. క్యాంప్ వెళ్ళి వేసి వచ్చాక మనకి ఎలా ఉందో ఒకసారి చిక్కుడు చూపిస్తాను చూడండి. ఇది క్యాంపు వెళ్ళక ముందు వేసినవండి. ఈ చిక్కుడు చూడండి ఒకసారి. ఇది చిన్న మొక్క అయింది, ఇది ఇంకా లెగుస్తుందండి. ఇంకా ఈ విధంగా ఉంది చూడండి. ఇదంతా కూడా చిక్కుడు అండి, పందిరి చిక్కుడు. అలా ఈ మొక్కలు అనేవి సీజనల్ చెప్పాను, అన్సీజనల్. ఈ సీజనల్ మొక్కలు అనేవి మనం ఫిబ్రవరి వరకు మనం వేసుకోవచ్చు అండి. వేసుకుంటే ఇదిగో ఈ విధంగా మీకు చూపిస్తాను కదా, ఈ విధంగా మనకి బాగానే అవుతాయి. మేము కాకర వేసుకున్నాం, అలాగే చిక్కుడు వేసుకున్నాం, పందిరి చిక్కుడు వేసుకున్నాం, ఇవన్నీ కూడా వేసుకున్నామండి. అయితే ఇక్కడ మనం వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మనకి కాపు కూడా బాగుంటుంది అనమాట. ఇది ఇంకా చిన్న మొక్క, ఇది కొద్దిగా పెద్ద మొక్క అండి ఇది. అలాగే ఇది చూసారు కదా, ఇది ఈ విధంగా. అయితే ఇది బాగా గుజ్జుగా రావడానికి మనం దీన్ని ఏంటంటే బాగా ఎదగడానికి, అలాగే బాగా కాపు రావడానికి, పూత కాత రావడానికి మనం 3G కటింగ్ చేసుకోవాలండి. 3G కటింగ్ గురించి నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోస్లో నేను చెప్పాను. వేరే 3G కటింగ్ ఎలాగా, చిక్కుడు 3G కటింగ్ ఎలాగా చెప్పాను నేను. ఏమి లేదండి, ఏదైతే ప్రధాన కాండ భాగం వస్తుందో అది జస్ట్ ఒక 6-7 ఫీట్ వచ్చిన తర్వాత దాని తాలూకా చిగురు అనేది మనం ఏదైతే ఉందో దాన్ని ఇదిగోండి ఈ విధంగా దీన్ని మనం కట్ చేసుకోవాలండి. చిగురు ప్రధాన కాండ భాగం అండి ఇది. దాని తర్వాత దాని సైడ్ నుంచి వస్తాయండి, ఇదిగోండి చూడండి, సైడ్ ఈ విధంగా సైడ్ నుంచి వస్తుంది. దీన్ని కూడా సైడ్ నుంచి వచ్చేవి అంటే ఒక 1 ఫీట్ తర్వాత అండి, 1 ఫీట్ తర్వాత మనకి ఏవైతే సైడ్ నుంచి వస్తాయో దాన్ని తాలూకా చివరి భాగాన్ని కూడా మనం కట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అది కూడా ఇదిగోండి చూడండి, దీన్ని కూడా ఈ విధంగా చిగురు ఇలా కట్ చేసుకోవాలి. అలా అటుపక్క కూడా మనకి ఏది వస్తుందో అది కూడా మనం ఆ విధంగా ఈ చివరి భాగాన్ని మనం ఎలా కట్ చేసుకుంటే ఇదే 3G కటింగ్ అండి. మొత్తం 3 కటింగ్లు చేశాను, మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. ప్రధాన కాండ భాగం, అలాగే ఒక నేల నుంచి 1 ఫీట్ తర్వాత వచ్చే 2 శాఖల నుంచి వచ్చే ఆ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ తీగలను కూడా చిగుళ్ళు కట్ చేసుకోవాలండి. అంతేనండి మనం చేయాల్సింది. అలా చేసుకుంటే ఏమవుతుందంటే మొక్క అనేది ఎదుగుదల ఒక చాలా ఎక్కువగా ఒక గుబురుగా అవుతుందన్నమాట. గుబురుగా అయ్యి మనకి పూత కాత చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసిన మొక్కలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా ఇది ఆల్రెడీ పూత అయిపోయింది, కాత కూడా వచ్చిందండి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది మార్చి 3rd వీక్ అండి ఇది. ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయో చూడండి. మనం ఫిబ్రవరి స్టార్టింగ్లో కొన్ని వేసుకున్నాం, అలాగే జనవరి ఎండింగ్లో కూడా కొన్ని వేసుకున్నాం. ఇది ఆ విధంగా వేసుకుంది అనమాట. ఇది ఆ విధంగా వేసుకుందానికి ఇప్పుడు చక్కగా చూడండి కాయలు వచ్చాయన్నమాట. అలాగే పూత దశలో కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఆ విధంగా మనం ప్లాన్డ్గా సీజనల్ని మనం ఆ విధంగా ఉపయోగించుకుంటే ఫిబ్రవరిలో వేసిన కూడా ఈ విధంగా అవుతాయని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సీజన్లో వేసిన కూడా మీకు చెప్పాను, కానీ జనవరి ఎండింగ్లో మనం వేసుకున్నవి ఎలా చేసుకోవాలో నేను చెప్పాను. ఇకపోతే దీనికి పూత దశలో
కొన్ని తెగుళ్ళు వస్తాయండి. ఆ తెగుళ్ళను కూడా మనం చక్కగా నివారించుకోవాలి. అది మనకు ఎక్కువగా దీనికి పేనుబంక పడుతుందండి. ఆ పేనుబంక పట్టేటప్పుడు ఏం చేయాలని కూడా నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఆ విధంగా మనం చూసుకుంటే అయిపోతుంది. మనం 15 డేస్కి ఒకసారి ఈ పూత వచ్చిన తర్వాత ఎవ్రీ 15 డేస్ 10 డేస్కి మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలండి దీనికి. అది ద్రావణం టైప్లో ఇవ్వచ్చు, లేదా ఘనజీవామృతం ఇవ్వచ్చు. ఏదో విధంగా మనకు ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అది కడుగు నీరు కానీ, లేకపోతే ద్రవజీవామృతం కానీ ఏదో ఒకటి మనం ఇస్తూ మొక్కను ఆ విధంగా చూసుకుంటే మనకి చక్కగా వస్తుందండి మొక్క. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు కొద్దిగా మంచు కూడా పడుతుంది. ఆ మంచు టైంలో దీనికి ఎటువంటి పురుగు పట్టకుండా మనం బూడిదని దీని మీద చల్లుకోవాలండి. బూడిదని అలాగే మొక్క చుట్టూ కూడా వేసుకోవాలి. అలా వేసుకుంటే బూడిదలో మనకి కాల్షియం ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుందండి. ఇవన్నీ ఉంటాయన్నమాట దానిలో. అది మొక్కకి చాలా వరకు కాపాడుతుంది అన్నమాట. అలాగే మొక్క మీద అది పడడం వల్ల మొక్క ఆకు మంచుకి తడిచి ఆ బూడిదని దీనికి అంటి ఆ పురుగు దీన్ని కొరికేటప్పుడు దానికి అది నచ్చక పురుగు అనేది వెళ్ళిపోతుంది, చచ్చిపోదు కానీ వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ విధంగా బూడిద మనకు ఉపయోగపడుతుంది. అది కూడా మనకి మన వ్యూవర్స్ గమనించాలి, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా గమనించుకోవాలి. ఈ విధంగా మనం మొక్కని ఈ పందిరి చిక్కుడిని ఈ విధంగా మనం పెంచుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయండి. ఈ బూడిద అనేది మనకి పెస్టిసైడ్గా పనిచేస్తుంది, అలాగే ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే పెస్ట్ రాకుండా ఇది కాపాడుతుంది, ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది వాటర్లో కలిపి కూడా మనం మొక్క చుట్టూ ఇవ్వచ్చు, అలాగే మామూలుగా పొడిగా చేసి మనం వేయచ్చు. అయితే ఏ బూడిద పడితే ఆ బూడిద వేయకుండా కర్ర బూడిదని వాడుకోవాలండి. ఈ కర్ర బూడిద వల్ల మొక్కలకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అది మనం సేకరించుకోవచ్చు, లేదా మనకి ఈ దోబీస్ దగ్గర కూడా మనకు జరుగుతుందండి. అది ఈ బూడిద అనేది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, అలాగే పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుందండి. కాబట్టి ఇది ఎక్కువగా యూజ్ఫుల్ అనమాట మనకి మొక్కలకి. ఈ మట్టి మిశ్రమం కూడా ఈ బూడిద కలుపుకోవడం వల్ల మొక్కలకి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చూస్తుంది అనమాట. సాధారణంగా దీనికి పేనుబంక మరియు మిల్లీ బగ్ కూడా వస్తుంటుంది, అలాగా ఆకు తినే పురుగు కూడా వస్తుంది. దానికి ఈ బూడిద అనేది చాలా బాగా పనిచేస్తుంది. అది మనం చిన్న మంచు పడినప్పుడు లేదా తడిపి కూడా ఈ బూడిదని బాగా పౌడర్గా చేసి మనం స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా వాటర్లో కలిపి ఒక నైట్ ఉంచి మార్నింగ్ దీని మీద అంటే మొక్క చుట్టూ వేసినా సరే ఇది మొక్కకు కావలసిన పోషకాలను కూడా అందిస్తుందండి. అటువంటి బెనిఫిట్స్ ఈ బూడిద మీద ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కువగా వాడవచ్చు. అంటే ఈ విధంగా మొక్కలకి ఏదైతే అవసరమో అటువంటివి మనం స్టోర్ చేసుకొని మొక్కకు అవసరమైనప్పుడు ఇస్తే అది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా పేనుబంక నివారణకి మనం ఎప్పుడు ఉపయోగించే లీటర్ నీటికి వేప నూనె 5 ml, అలాగే కొద్దిగా షాంపూ, అలాగే మనం వాడిన కొద్దిగా ఆయిల్ ఏదైనా కలిపి అది కూడా స్ప్రే చేయొచ్చండి. ఆ విధంగా కూడా నివారించుకోవచ్చు అనమాట. అలా చేసుకుంటే ఈ సీజన్లో ఈ పందిరి చిక్కుడు అనేది ఇప్పుడు ఈ కాలంలో కూడా చక్కగా అవుతుంది. ఆ విధంగా మేము కూడా చేయడం జరిగింది. మరి పూత దశలో ఉన్న ఈ మొక్కలను కూడా మీకు చూపిస్తున్నాను, అలాగే ఖాతా దశలో ఉన్న ఈ మొక్కలను కూడా చూపిస్తున్నాను అనమాట. ఈ రెండు కూడా మీకు చూపించడానికి కారణం ఏంటంటే అన్సీజన్ అనుకుంటాం, కానీ మనం జనవరిలో వేసుకున్న ఈ పందిరి చిక్కుడు అనేది ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపించడం జరిగింది. ఆ విధంగా మనం వేసుకోవటం వల్ల ఈ టైంలో కూడా మనకి ఈ పందిరి చిక్కుడు అనేది చక్కగా అవుతుందండి. అంటే హైబ్రిడ్ రకాలు వేరు, ఇది వేరు అనమాట. అందుకు నేను ఈ వీడియో చేశాను, చిన్న వీడియో అనండి. ఇది ఆశాంతం చూడండి. మీ తాలూకా ఐడియాస్ని కూడా నాతో షేర్ చేసుకోండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.